శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. ముందుగా అందరికీ కార్తీక అమావాస్య శుభాకాంక్షలండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీక అమావాస్య అండి. కాకినాడ దుమ్ములపేట సాగర తీరంలో కొలువు తీరినటువంటి శ్రీ 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 మంగళాంబికా సమేత ఆది కుంభేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి మేమందరం వచ్చామండి. ఈరోజు అమావాస్య ఆదివారం రావటం వల్ల పిల్లల స్కూల్కి సెలవుల వల్ల మాకు ఇలా రావడానికి అవకాశం కుదిరింది. మా అమ్మగారి ఊరి కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాదైతే కాకినాడే. కుంభాభిషేకం దగ్గరికి మాకు ఒక 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. అయినా మా వారి కానీ నేను కానీ ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటివరకు రాలేదు. ఈరోజు మాకు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మేము దర్శించుకోవడానికి వచ్చామండి. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. ఇక్కడ సర్వమంగళాదేవికి ఆది కుంభేశ్వర స్వామివారికి 49 సంవత్సరాల నుంచి మహాకుంభాభిషేకం జరుగుతుందండి. 108 కలశాలతో కన్నెపిల్లలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. కాకినాడ మొత్తం మీద చాలా పెద్ద కటౌట్స్తో ఈ మహాకుంభాభిషేకానికి ప్రజలందరికీ తెలియచేస్తారండి. మాకు పెళ్ళి అయితే 12వ సంవత్సరం జరుగుతుంది. అప్పటి నుంచి వద్దామని అనుకున్నామే కానీ స్వామివారి అనుగ్రహం మా మీద కురిపించలేదు. అయితే భాగ్యం కొద్దీ సంవత్సరం 2024లో మాకు కుదిరిందండి. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం. మీరు చూస్తున్నారు కదా, కన్యపిల్లలు ముత్తైదువులు అందరూ కూడా ఈ కుంభాభిషేకంలో పాల్గొన్నారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం అన్నమాట ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు తుఫాను కారణంగా భారీ వర్షం అయితే కురవకపోయినప్పటికీ వర్షం వచ్చిందండి తడిపేంత విధంగా. తర్వాత చలిగాళ్ళు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. కొంచెం ఇబ్బందిగానే ఉందనే చెప్పాలి. అయినా మా పిల్లలు మేము స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 49 సంవత్సరాల్లో చాలా ప్రబలం అవుతుందండి. ఇది సాగర తీరంలో కొలువు తీరినటువంటి గుడి అయినా ఇక్కడ సాగరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది సాగరమా నది ఒడ్డ అన్నట్టుగా ఉంటుందన్నమాట చూసే వాళ్ళకి. ఇక్కడ కెరటాలు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. స్వామివారు మరీ సముద్రపు ఒడ్డులోనే ఉంటారండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే అండి, కొన్ని సంవత్సరాల క్రితం శివభక్తుడి గారికి స్వామివారు స్వప్నమునందు కనిపించి తనకి గుడి కట్టమని సాక్షాత్కారం ఇచ్చారట. ఆయనకు అప్పటి వరకు ఎటువంటి భక్తి లేదు. తన భార్య భక్తిగా ఉండటం, తను అనుకోకుండా గుడికి వెళ్ళడం, స్వామివారు సాక్షాత్కరించడం, కలలో స్వప్నమందు సాక్షాత్కరించడం వల్ల ఈ గుడి నిర్మాణం జరిగింది. స్వామివారు శివభక్తుడు గారు ఆయన శివునికి ప్రత్యేకంగా పూజలు చేయడం, భక్తుడిగా మారడం అనేది జరిగిందండి. అయితే ఈ కుంభాభిషేకం 49 సంవత్సరాల బట్టి నుంచి జరుగుతుందట. అయితే కొన్ని సంవత్సరాలు కాకినాడ దేవాలయంలో ఉన్నటువంటి ఈశ్వరునికి కొన్ని 3 సంవత్సరాల పాటు అభిషేకం చేశారంటే అండి. తర్వాత నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలంలో ఆ శివభక్తుడు గారు ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. మన సుబ్బరామిరెడ్డి గారు సహకారంతో ఈ ఆలయాన్ని అంతా నిర్మించారండి. మీకు ద్వార మార్గంలో ఒక తోరణం ఉంది కదా, తోరణం మీద కూడా ఈ పేర్లు రాశారనమాట. ఈ సర్వమంగళాదేవి ఆది కుంభేశ్వర స్వామిని బాగా ప్రబలం అవుతున్నారండి. ప్రతి స్వామివారం ఇక్కడ చాలా ఎక్కువగా జనసంచారం ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే ఇక్కడ ఏమీ ఉండదండి, బాగా మారుమూలగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకరు రావడానికి కొంచెం భయపడినట్టుగానే ఉంటారు. కొత్తవారు రావడానికి కూడా కొంచెం భయం వేసినట్టే ఉంటుంది. నాకైతే ఒకసారి మా పెళ్ళైన కొత్తలో మేము ఈ గుడికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా నిర్మానుష్యంగా ఉందండి. చూడడానికి కూడా చాలా భయం అనిపించింది. ఇది సాగర తీరము, ఎవరు జనసంచారం ఎక్కువగా ఉండరు. ఇక్కడ చేపల వేటాడే వాళ్ళు ఎవరైనా కనపడితే కనిపించవచ్చు. కానీ ఇక్కడ గుడికి దగ్గరలోనే చేపలు కూడా అమ్మకాలు జరుగుతూ ఉంటాయన్నమాట.
అది అన్ని సమయాల్లో ఉండదు. మేము వచ్చినప్పుడు అయితే చాలా నిర్మానుష్యంగా ఉంది. నాకైతే భయమని అనిపించింది అనమాట. ఈరోజు సంవత్సరానికి ఒకసారి చేసే మహాకుంభాభిషేకం అండి. వర్షం కారణంగా కొంచెం జనసంచారం అంతగా కనిపించడం లేదు. చాలా బాగా జనం అయితే వచ్చారండి. ఇక్కడ అన్ని ఆటకి సంబంధించిన పరికరాలు అన్నీ కూడా పెట్టారు. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించారండి. 2 అంతస్తుల్లో బిల్డింగ్ చుట్టూరు నిర్మించారన్నమాట. చుట్టూరు లోపలన్నీ గదులు గారిగా నిర్మించి అక్కడ మనకి గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారే అయ్యుండొచ్చు, రామకృష్ణ పరమహంసే అవ్వచ్చు, ఇలాంటి గురువులను కూడా పెట్టారండి. ఇక్కడ అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి అమ్మవారిని సాగర లలితాంబిక పిలుస్తున్నారు. ఆ వీడియో తీయబోతే అక్కడ అర్చకులు తీయొద్దని చెప్పడం వల్ల మేము సరిగా మీకు చూపించలేకపోతున్నామండి. నాకు లలితా పరమేశ్వరి దేవి భక్తురాలని నేను. అమ్మవారికి కృపా కటాక్షం నాకు ఎల్లవేళలా ఉంటుంది. నేను అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాను. అయితే ఆ అర్చకులు నన్ను వీడియో తీయనివ్వలేదన్నమాట. అయితే లలితాంబిక అమ్మవారు సాగర లలితాంబిక ఇక్కడ కొలువు తీరు ఉన్నారండి. అయితే పై అంతస్తులో స్వామివారిని దర్శించుకున్నాము. ఆ రూల్ ప్రకారంగా మన కింద నుంచి ప్రదక్షిణ మార్గంగా చేసుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. కానీ ఈరోజు మహాకుంభాభిషేకం కాబట్టి ఒక రకమైన క్యూ లైన్ పెట్టారు కాబట్టి ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మిగతా అన్ని చూడడానికి వచ్చామన్నమాట. అయితే నేను ప్రతి ఒక్క గుడికి వెళ్ళినప్పుడు ఇంకా చూడండి సాగర లలితాంబిక అమ్మవారు ఇక్కడ రుద్రాక్షలతో శివుణ్ణి కూడా నిర్మించారు, మీరు చూడవచ్చు. ఇక్కడ 4 మూలల ఇక్కడ విగ్రహాలను పెట్టారండి. ఒక పక్క ఏమో రావణాసురుడు, ఒక పక్క ఏమో అమ్మవారు, ఒక పక్క ఏమో ఇక్కడ నా విష్ణుమూర్తి రూపం అనుకుంటాను. నాకు సరిగా వీడియోలో పడలేదు, వర్షం కారణంగా చుట్టూరు షూట్ చేయలేకపోయామండి. లేకపోతే చేద్దాం, అది కూడా తీయొద్దని చెప్పారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టను కూడా చాలా బాగా రెడీ చేశారండి, చాలా బాగుంది. మన స్వామివారిని ఎక్కడైతే దర్శించుకున్నామో దాని ఎదురుగుంటా నందేశ్వరుడు ఉన్నాడు. నందేశ్వరుడు బ్యాక్ సైడ్న నవగ్రహాలు, ఆ నవగ్రహాలకు బ్యాక్ సైడ్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టను ఏర్పాటు చేశారన్నమాట. ఈ వృక్షం అయితే సెమీ వృక్షం అండి, అంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టుకు నేను శ్లోకం జపించుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మారేడు చెట్టు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చిన భక్తులు ఇక్కడ అన్ని దీపాలు వెలిగిస్తూ ఉన్నారండి. తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వర్షమని కూడా ఆలోచించకుండా స్వామివారి అమ్మవార్లను దర్శించుకోవడానికి ఏడాదికి ఒకసారే చేస్తారు కాబట్టి దర్శించుకోవడానికి చాలామంది అయితే వచ్చారండి. కానీ వర్షం కారణంగా ఎవరి కాళ్ళు నీడపట్టును ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఇక్కడ కింద అంతస్తులో కొలువు తీరినటువంటి శివలింగం అండి. మనం అందరూ స్వామిహోక్యంగా అన్నీ చేసుకోవచ్చు. ఈ లింగాకారానికి ప్రత్యేకించి ఉంది లింగమూర్తి. అయితే ఈయనకి ఎదురుగుంటానే నందేశ్వరుడు కనపడుతున్నాడు. ఇక్కడ ఈశ్వరుడు కూడా కొలువు తీరు ఉన్నారన్నమాట అండి. ఈ గుడి ప్రాంగణంలో చుట్టూరు అనేక దేవతామూర్తులను ప్రతిష్ఠించారండి. మీకు ఈ వీడియోలో అన్నీ కనపడతాయి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క దేవతామూర్తి ఆయన యొక్క పేరు కూడా మీకు అన్నీ కనపడతాయి. ముగ్గురమ్మలు కూడా ఇక్కడ కొలువు తీరు ఉన్నారు. ఈ అమ్మవారి పేరు వచ్చేసి విజయలక్ష్మి అమ్మవారు అన్నమాట. ప్రక్కనే ప్రతి ఒక్క అమ్మవారిని ఒక గదిలో ఉంచారన్నమాట అండి. ఈవిడ గజలక్ష్మి అమ్మవారు, అంటే అష్టలక్ష్మిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పాలన్నమాట. ప్రతి అమ్మవారు కూడా చాలా బాగున్నారండి. సంతాన లక్ష్మి, ప్రతి అమ్మవారికి చాలా బాగా అలంకరణ చేశారు. చీకటిగా ఉంది కాబట్టి మీకు సరిగా చూపించలేకపోతున్నాము. కృష్ణావతారం, బుద్ధావతారం, శ్రీకృష్ణుడు అవతారం, కల్కి అవతారం, ఇలా దశావతారాల విగ్రహమూర్తులు కూడా ఇక్కడ కనపడుతున్నారండి. శ్రీరామచంద్రమూర్తి అండి. ఇప్పటికొచ్చి ఏ విగ్రహం దగ్గరికి నేను వెళ్ళలేదు కాబట్టి, శ్రీరాముడు సకలాభిరాముడు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా తీసుకున్నాను. మా వారైతే ముట్టుకోవద్దు అంటున్నారు. రాముల వారిని ముట్టుకోవచ్చండి అని నేను దగ్గరికి వెళ్ళాను అన్నమాట. ఈయన ఆంజనేయ స్వామి వారు, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని చెప్పాలి మీకు ప్రత్యేకించి. వామనావతారం, నారసింహ అవతారం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వరాహ అవతారం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇబ్బంది పడతారు, నేను సరిగా వీడియో తీయలేదు. కూర్మ అవతారం మీరు చూస్తున్నటువంటి అవతారము.
దశావతారాలు కొలువు తీరున్నాయండి. మత్స్యావతారం. శ్రీమాత్రే నమః. ఇది గుడికి సౌరాష్ట్ర సోమనాథం. ఇక్కడ నుంచి లింగాకారాలు మొదలవబోతున్నాయండి. 12 జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ. నేను ఆ లింగాల దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తీసుకుని నేను తింటున్నామన్నమాట. ప్రతి ఒక్కరూ కమలాఫలము ఒకటి నైవేద్యం పెట్టారండి. అవే తీసుకుని మేము తింటున్నాము. ఇక్కడ నుంచి మీకు 12 జ్యోతిర్లింగాలు కనపడుతూ ఉంటాయండి. ఇది ఈ ఆదికుంభేశ్వర స్వామి ఆలయం దిగువ అంతస్తు అన్నమాట. 2 అంతస్తు కింద పైన ఉన్నాయి. స్వామివారి పైన కొలువు తీరున్నారు. కింద భాగంలో గదులుగా ఏర్పాటు చేసి ఈ లక్ష్మీదేవులైతేనో దశావతారాలు అయితేనో జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట. ఈ లింగమూర్తులు కనపడుతున్నాయి. వాళ్ళు వచ్చి సామూహికంగా ఈ పూజలు చేసుకుని వెళ్ళొచ్చండి. ఇది క్రింద ప్రాంతం. మనకి ధ్వజస్తంభం కనపడుతుంది చూడండి. చూసారా సాగర తీరం. 4 ద్వారాలు ఉన్నాయండి ఇక్కడ. ఒక ద్వారంలో రావణ బ్రహ్మ, ఒక ద్వారంలోనేమో అమ్మవారు, ఇంకొక ద్వారంలోనేమో విష్ణుమూర్తి కనపడుతున్నారు. ఇంకొక ద్వారం అయితే నాకు షూట్ చేయడానికి వీలు కుదరలేదన్నమాట సరిగా. మా అమ్మాయికి చెబుతున్నామండి. ఎందుకంటే లింగాలను మనం ఎక్కడా ముట్టుకోము. ఇక్కడైతే ముట్టుకుని పూజ చేయవచ్చు ప్రత్యక్షంగా. అయితే శివలింగాన్ని ఏ రకంగా చూడాలి అనేది మా వారు చెబుతున్నారు అన్నమాట. అమ్మాయిని ఎడమ చేతితో తోకను పట్టుకుని కుడి వేళ్లతో కుడి చేతి బొటన వేలు మధ్య వేలతో కొమ్ములను పట్టుకుని కొమ్ములోంచి చూడమని చెబుతున్నారు. నేర్పిస్తున్నామన్నమాట. చూడండి ప్రతి ఒక్క లింగాకారాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. మూర్తులండి. సృష్ణేశ్వరుడంట. శివభక్తుడు గారి పుణ్యమా అని ఈ ఆదికుంభేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం మనకు కలిగిందండి. ఆయనకు తోడు సుబ్బిరామిరెడ్డి గారు. ఈ సుబ్బిరామిరెడ్డి గారు పూనుకోవటం వల్ల ఈ ఆలయం ఇంత అందంగా నిర్మించబడిందనే చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మనం అందరూ ఎలా దర్శించుకుంటున్నామంటే వాళ్ళ దయ వల్లేనండి. మన శివభక్తుడు గారు సుబ్బిరామిరెడ్డి గారి వల్లే మనం ఇదంతా దర్శించుకుంటున్నామని చెప్పాలి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అండి ఈ అమ్మవారు స్వామివారు. మీరు ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి రండి. సోమవారం నాడు. తర్వాత వచ్చే సంవత్సరమైన మహాకుంభాభిషేకానికి అందరూ తరలి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.